శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ పంచాంగ శ్రవణము అంటే మేము చేసేది పఠనం, మీరు వింటూ ఉండేటువంటిది శ్రవణం అని దీని యొక్క విధానం. ఈ ఉగాది పండుగ ఈసారి పరాభవ అనేటువంటి నామధేయంతో వస్తూ ఉన్నది. మనము గత సంవత్సరము విశ్వావసు అనేటువంటిది అయిపోయి పరాభవ అనేటువంటి నామధేయంతో, అంటే పరాభవం ఈ పేరులోనే కొంచెము పరాభవం అనేటువంటిది ఉంది అని అందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అది వాస్తవమే. ఎంతో కొంతమందికి ఈ సంవత్సరము కాస్త పరాభవం అనేటువంటిది ఉండవచ్చును. అంత మాత్రాననే మనము పేరు అలా ఉంది కాబట్టి అందరూ పరాభవింపబడతారు అనేటువంటిది ఏమీ కాదు. కనుక ఎవ్వరూ ఆందోళన చెందవలసినటువంటి అవసరము అగత్యము ఏమీ లేదు అనేటువంటిది ముఖ్యముగా తెలియచేయటం. రాక్షసనామ సంవత్సరము అని ఉంటుంది. ప్రభవ విభవ వీటిల్లో అందరూ రాక్షసులం అయిపోతామా? కాదు కదా. అందువల్ల ఆనందనామ సంవత్సరం అంటే అందరూ సంతోషంగానే ఉంటారు, ఇంకా బాధలు ఉండవు అని కాదు. కాబట్టి ఈ సంవత్సరము పరాభవ నామ సంవత్సరము. ఏదో పేరు అలా ఉంటుంది కానీ ఎవ్వరూ ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఏమీ లేదు అనేటువంటిది ఒకటైతే, ఇక ఈ సంవత్సరము రాజు గురువు అయినాడు. గురుగ్రహం అంటే గురు భగవానుడు రాజు అయినాడు. కుజుడు మంత్రి, చంద్రుడు సైన్యాధిపతి, గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి, రవి రసాధిపతి, శుక్రుడు నీరసాధిపతి అయినాడు. ఇక్కడ విశేషము అనేటువంటిది ఒకటి చెప్పుకోవాలి. ఎందుకంటే గురువు రాజవడం అనేటువంటి దాని వలన ఏమిటి అంటే, గురుగ్రహము గనక ఎవరి జాతకాల్లో అయితే అద్భుతముగా ఉంటుందో, యోగవంతముగా ఉంటుందో, అద్భుతముగా వాళ్ళ యొక్క జాతకము మహాద్భుతముగా ఉండబోతుంది అని ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి కుజుడు మంత్రి. కుజగ్రహం ఎప్పుడైతే మంత్రి అయినాడో మంత్రాంగము అనేటువంటిది వింటూ ఉంటాం మనం. అంటే భూముల యందు కానీ, ధనము యందు కానీ, కుటుంబము యందు కానీ, వివాహ కళ్యాణాలు ఇవన్నీ వీటి శుభకార్యాల యందు కానీ, అలాగే కోర్టు వ్యవహారాల యందు కానీ, రక్షక భటులు పోలీసు వ్యవస్థ యందు కానీ చాలా తెలివిగా ఆలోచనలు చేసేటువంటి విధానము ఉంటుంది. అలాగే మళ్ళీ గురుడు సస్యాధిపతి, బుధుడు ధాన్యాధిపతి, చంద్రుడు మేఘాధిపతి అన్నాడు. చంద్రుడు మేఘాధిపతి అయినటువంటి దాని వలన పంటలు చాలా సజావుగా సస్యశ్యామలముగా పండే అవకాశము ఉన్నది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు? మనఃకారకుడైనటువంటి చంద్రుడు మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి అయినటువంటి దాని వలన రైతులందరూ కూడా మానసిక సంతోషముతో ఉండటానికి మేలు జరుగుతుంది అనేది అర్థము చేసుకోవాలి. ఇక నవనాయకులలో 7 ఆధిపత్యము శుభగ్రహాలు ఉన్నాయి, 2 పాపగ్రహాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడే తెలుస్తూ ఉన్నది ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి యోగము ఎలా ఉండబోతుంది అనేటువంటిది. 9 గ్రహాలలో నవనాయకులలో 7 ఆధిపత్యము శుభగ్రహాలు ఉన్నాయి. ఇంకా అర్థం చేసుకోండి, మీకే తెలుస్తుంది. దీనివలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు అత్యద్భుతముగా ఉండబోతూ ఉన్నాయి, ఇంకా చాలా మెరుగుపడతాయి అనేటువంటిది అర్థమవుతూ ఉన్నది. గోష్ఠాప్రాపకుడు, గోష్ఠా బహిష్కర్త ఈసారి గోపాలకృష్ణుడు. అంటే పశువులు, పాడి పంట అనేటువంటివి సమృద్ధిగా ఉంటాయి, పాలకు మంచి గిరాకీ వస్తుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. అలాగే గడ్డికి కూడా ధరలు పెరుగుతాయి అనేది అర్థమవుతూ ఉన్నది. రైతులకు ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుండబోతున్నది అనేటువంటిది సుస్పష్టమవుతూ ఉన్నది. పంటలు 7 శుభగ్రహాలు అయినటువంటి దాని వలన
దేశానికి వెన్నెముక అయినటువంటి అందరికీ ఆహారాన్ని కుల మత జాతి భేదాలు ఏమీ లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయం లేకుండా అందరికీ ఆహారాన్ని పండించేటువంటి రైతులకు చాలా యోగవంతముగా ఉండబోతూ ఉన్నది. పంటలు బాగా పండుతాయి అనేది అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈసారి ఈ ఒక్క ధాన్యానికి మాత్రమే విలువ ఉంటుంది అని అనటానికి లేదు, అవకాశము లేదు. సర్వధాన్యాలు పండే అవకాశము ఉన్నది. అన్ని రకాల ధాన్యాలు కూడా యోగవంతముగా పండుతాయి, మేలు జరుగుతుంది అనేటువంటిదే ఉన్నది. ఇక 12 జూలై 2026 నుండి 12 ఆగస్టు 2026 వరకు గురుమౌఢ్యమి, 15/10/2026 నుండి 25/10/2026 వరకు శుక్రమౌఢ్యమి అనేటువంటివి ఉన్నాయి. అలాగే 2 జూన్ 2026 నుండి ఉదయం 11:58 గురువు కర్కాటక రాశిలో ప్రవేశించుట వలన ఇది 14/6/2026 వరకు యమునా నది పుష్కరాలు అంటున్నాం. యమునా నది అంటే ఎంతో మహోన్నతమైనటువంటిది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకు? రాధాదేవి కృష్ణుడి కోసము యమునా నదీ తీరములో ఎదురు చూస్తూ ఉన్నది అనేటువంటిది. అటువంటి యమునా నదిలో గనక మనము ఎప్పుడైతే మనము ఈ పుష్కర సమయములో స్నానము చేసినామో భార్యాభర్తల గొడవలు కానీ, ప్రేమికుల యొక్క ఇద్దరి మధ్య ఉండేటువంటి ఆ అరమరికలు కానీ, అలాగే తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అలాగే భార్యాభర్తల యొక్క ఇది అలా అందరికీ కూడా ప్రేమలు పెరుగుతాయి. రాధాదేవి యొక్క ప్రేమ కృష్ణుడి మీద ఎలా ఉంటుంది? అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. రాధాకృష్ణుల యొక్క ప్రేమ అత్యద్భుతమైనటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ అనేటువంటిది మూలమైనటువంటి ఒక పాట కూడా ఉన్నది. యమునా నదిలో నల్లనయ్యకై ఎదురు చూసినది రాధ అనేటువంటిది మనము వింటాము పాట. అందువలన అటువంటి యమునా నది పుష్కరాలు అనేటువంటివి రాబోతూ ఉన్నాయి. ఈ పుష్కరాలు అందరూ కూడా దాంట్లో పుష్కరాలు సందర్భముగా స్నానం ఆచరించి మీ యొక్క మనస్సుకు సంతోషము అనేటువంటిది కలిగించుకుందురుగాక. ఈ సంవత్సరము 4 తూముల వర్షము, 2 తూముల యొక్క గాలి విపరీతముగా ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఈ ఉగాది యొక్క విశేషము, పంచాంగము యొక్క సారాంశము అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. ధనుస్సు రాశి మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1 పాదం కలిస్తే ధనుస్సు రాశి. ఆదాయము 14, వ్యయం 11, రాజపూజ్యత 5, అగౌరవము 6. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరము చాలా యోగదాయకముగా ఉన్నది. ఈ రాశి మీద రాశ్యాధిపతి గురువు యొక్క దృష్టి అనేటువంటిది ఉండేటువంటి దాని వలన మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ గురువులను కానీ, విద్య చెప్పినటువంటి వాళ్ళను కానీ, మీరు గురువుగా భావించేటువంటి వాళ్ళను కానీ మీరు ఎంత గౌరవిస్తే అంత యోగదాయకముగా ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఎక్కడ వాళ్ళ మనస్సు చిన్నగా నొప్పించినా, ఎందుకంటే గురువు యొక్క వీక్షణ అనేటువంటిది ఈ రాశి మీద ఉండేటువంటి దాని వలన గురువు యొక్క వీక్షణ ఎప్పుడైతే తగ్గుతుందో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కోరుకున్నటువంటి పనులు నెరవేర్చుకుంటారు. అభీష్ట సిద్ధి, మీ అభిప్రాయము ఏదైతే ఉంటుందో అది మీకు సిద్ధిస్తుంది గాక. ఆరోగ్యము బాగుంటుంది. కార్యాల అనుకూలత, ఏ కార్యక్రమము తలపెట్టినా అనుకూలత అనేటువంటిది ఉంటుంది. మీకు ధనలాభము ఉన్నది, అలాగే గృహలాభము ఉంటుంది. ఆచార వ్యవహారాలు పాటించటం అనేటువంటిది చాలా శ్రద్ధగా తెలుసుకొని మరీ ఆచరించేటువంటి విధానములో ఉండిపోతారు ఈ సంవత్సరము అనేది తెలియజేస్తున్నాను.
అన్ని విషయాలపై శ్రద్ధ, సకాల భోజనం, ఇన్ టైం లోపల భోజనము చేస్తారు, ఇన్ టైం లోపల నిద్రపోతారు, అన్ని విషయాలపై శ్రద్ధ వహిస్తారు, ఒక్కసారి చూసుకుంటారు, అన్నీ బాగా జరుగుతున్నాయి అని మానసికమైనటువంటి తృప్తి ఉంటుంది, విజయము లభిస్తుంది, క్షేత్ర దర్శనము చేస్తారు, దైవము యొక్క అనుకూలత చాలా బాగుంటుంది, మీకు దూరదృష్టి అనేటువంటిది చాలా బాగా ఉంటుంది, చాలా దూరమైనటువంటి ఆలోచనలు చేస్తారు, ఖచ్చితమైనటువంటి ఆలోచనలు చేస్తారు, కాబట్టి విజయాలు పొంది తీరుతారు అనేది తెలుస్తూ ఉన్నది. మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు వ్యక్తిగతంగా, వాటిని అమలు పరిచేటువంటి విధానములో మీరు సక్సెస్ అయి మంచి కీర్తి సాధిస్తారు అనేది తెలుస్తూ ఉన్నది. తిరుగులేని విజయము సాధిస్తారు, మాటకు విలువ అనేటువంటిది పెంచుకునేటువంటి ప్రయత్నము చేస్తారు. మామూలుగా ఈ సమాజంలో అధికారము పొందుతారు, తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించి తీరుతారు. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది, గురువులకు యోగదాయకముగా ఉంటున్నది ఈ సంవత్సరము. ఈ గురువు, ఈ రాశి వాళ్ళు గురువులను ఎంత ఆదరించి ఎంత గౌరవముగా గురువులను చూసుకుంటే అంత యోగదాయకముగా ఉంటుంది, అంత మేలు జరుగుతుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్ళకైనా, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళకైనా ఈ రాశి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. ఇంకా మంచి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు దత్తాత్రేయ స్వామి క్షేత్రాలకు వెళ్ళి రండి. కనీసం అంటే ఈ సంవత్సరంలో 3 నెలలకు ఒక్కసారి వెళ్ళి వస్తే తప్పకుండా విజయాలు కలుగుతాయి. జయోస్తు.